ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన నాయకుడు. 2 పర్యాయాల ఎంపీగా లోక్సభ పక్షనేతగా పనిచేసిన అనుభవం అయింది. అలాంటి నాయకుడికి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ మహబూబ్నగర్ నుంచి అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించినప్పుడు కూడా అనూహ్య పరిణామాలతో రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆల్రెడీ నాకు క్రమశిక్షణ నేర్పిన పార్టీ, నన్ను లీడర్గా చేసిన పార్టీ, 1999లో ఎంపీగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీలో నేను మళ్ళీ మా సొంత ఇంటికి వచ్చావు అని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను వెల్కమ్ చేయడం జరిగింది. మీకున్న రాజకీయ ప్రస్థాన నేపథ్యాన్ని చూస్తే ఊహించారా టీఆర్ఎస్ తరఫున క్యాండిడేట్గా ఉండబోయే జితేందర్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో పోటీలో ఉండరు అనేది అంశాన్ని మీరు ఎట్లా భావిస్తారు? భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక క్రమశిక్షణ సిపాయిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను పనిచేసిన వాడిని తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాధించడానికి కోసం, అసలు తెలంగాణ వస్తుందా రాదా అనే తరుణంలో కేసీఆర్ గారు పిలిపించినప్పుడు మమ్మల్ని వచ్చి జాయిన్ కామన్నప్పుడు చాలా సంతోషంగా, ఎందుకంటే మొదటి నుంచి నేను తెలంగాణ కోసం పోరాడుతున్న మనిషినే. దాంతో నాకు కేసీఆర్ గారు ఎప్పుడైతే నాకు పిలిపించారో, వారు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ కమ్మన్నారో చాలా సంతోషంగా అయ్యాం. రస్తా రోకోలు కానీ, లేకపోతే వంట వార్పులు కానీ, రోడ్ల దిగ్బంధం, రైలు దిగ్బంధం అన్నీ చేస్తూ 3 రోజులు జైలు కూడా పోవడం జరిగింది. చాలా కష్టపడ్డ తర్వాత అందరు కార్యకర్తలు, కుల మత భేదాలు లేకుండా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కష్టపడి ఆనాడు తెలంగాణను సాధించుకున్నాం. ఆ తెలంగాణ సాధన చేసిన తర్వాత ఎలక్షన్స్లో 2014లో కేసీఆర్ గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా నేను గెలిచిన తర్వాత కేంద్రంలో నాకు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఫ్లోర్ లీడర్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలు నేను అనుకుంటాను ప్రజల సాక్ష్యం దానికి అన్ని విధాలుగా తెలంగాణ వాణిని పార్లమెంట్లో ఘనంగా వినిపించి తెలంగాణకు రావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసిన ఎయిమ్స్ కానీ, లేకపోతే హైకోర్టు కానీ, లేకపోతే ఇతర యూనివర్సిటీస్ కానీ, ఇవన్నిటి కోసం కూడా పోరాడడం జరిగింది. అంతేకాకుండా ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదే కాళేశ్వరం కానీ, అవిటి సాధనలో కూడా నా రోల్ అన్నిటిని కూడా ప్లే చేసి ప్రపంచ పటంలోనే, ఖాళీ భారతదేశ పటం మీద కాకుండా ప్రపంచ పటంలోనే తెలంగాణ 29వ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ 29వ రాష్ట్రాన్ని ప్రజలకు అందరికీ కూడా చెప్పిన సంతోషం నాకున్నది. కానీ దాని తర్వాత అది ఎందుకు, ఏమైంది, ఏంది అనేది నాకు తెలియకుండా నా మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది. సర్జికల్ స్ట్రైక్ నార్మల్గా ఏదైతే ఉన్నదో అందరూ కూడా శత్రువుల మీద చేస్తారు, కానీ కేసీఆర్ గారు నా మిత్రుల మీద చేసి నాకు అకస్మాత్తుగా 25వ తారీఖు నాడు లాస్ట్ డే నామినేషన్ అన్నప్పుడు 21వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ లిస్టులో నా పేరు లేకుండా ఉండడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. లిస్టు ఫైనల్ చేసే వరకు కూడా అంటే మీ పేరు ఉంటుందని మీకు హోప్స్ ఉండేనా? చాలా హోప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఎక్కడ ఏ దానికి కూడా ఇవ్వాలటి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఎవరికి ద్రోహం చేసిన అని కాదు. నేను ఎన్నడూ కూడా పార్టీకి ద్రోహం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. నా మీద బట్టగాల్చి మీద వేసిన దానికి కూడా దానికి జవాబు కూడా వాళ్ళు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పార్టీలో రెబల్స్గా వేసారు. పార్టీలో వాళ్ళు కూడా అందరూ కూడా సీట్ల ఆస్పిరెంట్ ఉన్నారు. స్పీట్ మాకు కూడా వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆస్పిరెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఛాన్సులు కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే ఉందో వాళ్ళకు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ వేసిన ప్రక్రియలో వాళ్ళని విత్డ్రా చేయాల్సిన బాధ్యత నాదా? ఈజ్ ఇట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ డ్యూటీ ఆర్ ఈజ్ ఇట్ డ్యూటీ ఆఫ్ ద పార్టీ? వాళ్ళు పార్టీలో ఉండి పార్టీలో నుంచి రెబల్స్గా వేయడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే జితేందర్ రెడ్డి గారికి క్రమశిక్షణ లేదు, అందుకే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అని ప్రచారం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. నాకు క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి అసలు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి క్రమశిక్షణ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఒక బేస్ ఉన్న పార్టీకి వెళ్ళి వచ్చిన వాడిని. నేను భారతీయ జనతా పార్టీ దాంట్లో ఇమిడిన వాడిని, దాంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన వాడిని.
ఆ పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉంటుంది ఏందనేది ప్రజలకందరికీ తెలుసు. అటువంటి పార్టీ నుంచి వచ్చిన నాకు క్రమశిక్షణ ఇది తెలియదంటే చాలా వాళ్ళ దురదృష్టం. నా మీద అభియోగం ఏంది? ఫస్ట్ నా మీద అభియోగం ఏంటంటే ఇద్దరు రెబల్స్ వేసారని చెప్పి. ఆ రెబల్స్ను విత్డ్రా చేయించుకోవాల్సిన బాధ్యత నాది కాదు కదా, నేను కాదు కదా దానికి బాధ్యుని. వాళ్ళందరూ కూడా వాడున్న లోకల్ ఎమ్మెల్యేల మీద వాళ్ళ వాళ్ళు కోపం పడి వాళ్ళు చేసుకున్నారు. అయినా వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు ఏమన్నా గెలిచిన తర్వాత అక్కడిక్కడ పోతామన్నారా? వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది అధిష్టానానికి, మేము గెలిస్తే కూడా టీఆర్ఎస్ పార్టీలకే వస్తామని చెప్పి. కానీ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులను ఓడించడానికి ప్రయత్నం చేశారని మీ మీద. నేను కేసీఆర్ గారు ఎంబడే తిరిగాను, నేను కేటీఆర్ గారు ఎంబడే తిరిగాను, నేను మంత్రులు ఎంబడే తిరిగాను, నేను ప్రతి ఒక్క మీటింగ్లో ఆ క్యాండిడేట్ తోటే నేను పాల్గొనడం జరిగింది. ఎప్పటిదాకైతే ఎప్పటిదాకైతే బీఫామ్లు రాలేదో అప్పటిదాకా నేను బుజ్జగించడం జరిగింది. వాళ్ళని బుజ్జగించిన తర్వాత వాళ్ళు మాట విననప్పుడు నేనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కోరినవాడిని నేను. కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇవన్నీ చంద్రుడు ఉంటాడు, నాకే మచ్చ ఉందే, జితేందర్ రెడ్డికి ఎందుకు మచ్చ ఉండకూడదు అని చెప్పి ఇది బట్ట కాల్చి నా మీద వేసిన అభియోగం తప్ప నేను దీనికి బాధ్యుని కాదు. ఒక సాకుగా వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే క్యాండిడేట్లు చేయండి, ఇద్దరిని, ఎవరు రెబల్ నిలబడరు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటామంటే కూడా వాళ్ళని విత్డ్రా చేసుకోనియకుండా చేసింది కూడా ఇదే వర్కింగ్ ప్రెసిడెంటు, అదే హరీష్ రావు గారు, అదే సిట్టింగ్ అదే లక్ష్మారెడ్డి గారు మంత్రి కాదు, వాళ్ళే చెప్తారు దానికి. టీఆర్ఎస్లో ముఖ్యమైన పదవులు పోషించారు. పొలిట్ బ్యూరో మెంబర్గా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, తర్వాత ఎంపీగా పనిచేశారు. అట్లాంటి మీకు టికెట్ రాకపోవడం డైజెస్ట్ చేసుకోగలుగుతున్నా? నేను డైజెస్ట్ అంటే నేను మొదటి నుంచి ఒక సోల్జర్ని, ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్. 1996లో సీటు వచ్చి 96లో నేను పోటీ చేసేటప్పుడు నేను ఓడిపోతానని తెలుసు, కానీ నేను ప్రజల్లో ఉండాలని చెప్పి పోటీ చేయడం జరిగింది. 1998లో కూడా నేను బీజేపీలో ఉండి ఓడిపోతానని చెప్పి నాకు తెలుసు, అయినా కానీ ప్రజల మధ్యలో ఉండటానికి నేను పనిచేసిన వాడిని. ఇవాళ కూడా నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజలతోటే ఉండి వాళ్ళతోటే సంఘర్షణ చేస్తున్నాను. వాళ్ళే మళ్ళీ దేశం కోసం ఎవరైతే అందరూ కూడా ఇవాళ మారుతున్నారో, యువతరం ఏదైతే మారుతున్నారో, ప్రజలు ఏదైతే మారుతున్నారో, విద్యావంతులు ఏదైతే మారుతున్నారో వాళ్ళందరితో పాటు ఇవాళ నేను మళ్ళీ పనిచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీ మిస్టేక్ ఏం లేదంటున్నారు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే మీ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఏ విధంగా వచ్చింది? అది గండికోట రహస్యం. ఆ గండికోట రహస్యాన్ని వాళ్ళే ఛేదించాలి, వాళ్ళే దానికి జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు కానీ వాళ్ళు ఎవరైతే నాకు సీట్ ఇవ్వలేదో వాళ్ళు చెప్పాల్సిన జవాబు, ఎందుకు నాకు ఇవ్వలేదు, అసలు ఇద్దరు రెబల్స్ చేసిండ్రు దానికోసం నేను ఇవ్వలేదని అనడము ఏమన్నా న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత పనులు చేసిన వాడిని, ఇంత కష్టపడ్డవాడిని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక కీలక పాత్ర వహించి ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, నా మెంటల్గా కానీ అన్ని రకాలుగా చేసి నేను కూడా ఒక భాగస్తునే ఇవ్వాలి తెలంగాణ రావడానికి. ఆ భాగస్తుని ఇమీడియట్గా టక్కున తీసి బయట పడేయమనేది దానికి జవాబు వాళ్ళు ఇచ్చుకోవాల్సింది. కానీ జితేందర్ రెడ్డి గారు చేసింది ఉద్యమంలో కానీ పార్టీలో కానీ చేసింది ఒక మామూలు లీడర్ లాగానే, మామూలు కార్యకర్తలనే చేసింది, ప్రత్యేకత అంటూ ఏం లేదని చెప్తున్నమాట టీఆర్ఎస్. ఒకవేళ అటువంటి మామూలు నేను మనిషిని అయితే నాకు ఫ్లోర్ లీడర్షిప్ ఎందుకు ఇస్తారు? నేను ఫ్లోర్ లీడర్షిప్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నన్ను మెచ్చుకుంటున్నారు? నా ప్రజలు ఇవాళ మహబూబ్ నగర్లో ఉన్న ఒక చిన్న బండి వాళ్ళు కానీ, ఒక చిన్న మంగళ షాప్లో ఉన్న మనుషులు కానీ, ప్రతి ఒక్కరు మనిషి వాళ్ళు ఎందుకు కళ్ళ తడి పెట్టాడు, ఏ విధంగా వాళ్ళందరూ కూడా నా మీద సానుభూతి చూపించారు. ఒక జితేందర్ రెడ్డి ప్రజల మనిషి, వాళ్ళతో పాటు ఉండే మనిషి, అటువంటి మనిషికి సీటు రాలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు బాధపడాల్సి వచ్చింది? ఇవాళ పదవులు కాదు కావాల్సింది, ముఖ్యం ప్రజల ఆదరణ కోసమే నేను విదేశాలు వదిలిపెట్టి వాళ్ళు రావడం జరిగింది. ఆ ఆదరణ ఇవాళ ఏదైతే ఉన్నదో నాకు అందిందని చెప్పి కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను ఏ కోణాల కూడా ఎక్కడ కూడా అసలు నాకు ఈ సీటు రాలేదే అని నేను ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నన్ను డ్రాప్ చేస్తే ప్రధానమంత్రి ఆయన గుండెలకు అత్తుకున్నాను నన్ను. కాబట్టి నాకు ఎప్పుడైనా కానీ ప్రమోషనే వస్తుంది, కానీ డిమోషన్ ఎప్పుడు రాదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే మీరు దశాబ్దాల పాటు రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు, ఏమనిపిస్తుంది? డెఫినెట్గా
ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తుంటే, ఈ రాష్ట్ర సిచ్యువేషన్ చూస్తుంటే రాష్ట్రానికి గడుకాలం దాపరించింది. ఎందుకంటే ఏ విధంగా అయితే ప్రజలకు అన్ని రకాలుగా మేము పనులు చేస్తామని చెప్పి ఇన్ని రోజులు మభ్యపెట్టి ఓట్లన్నీ కూడా లాక్కున్న ప్రజలు ఇవాళ ఇవన్నీ ఉత్తమ మాటలే కదా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో పనిచేసి కోయిల్ సాగర్ కింద ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, జూరాల ప్రాజెక్ట్ కింద నీళ్లు రైతులు ఇవ్వకుండా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు దాదాపు 5 ఏళ్ల కింద నీవు శంకుస్థాపన చేసి ఒక్క ప్యాకేజ్ కూడా పూర్తి చేయని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ అన్నిటి కూడా ప్రామిస్ చేసి ఇవ్వని వాడివి, ఇటువంటి అన్నిటిని కూడా నీవు ఇవ్వకుండా నేను ఏదో దేశాన్ని ఏలటానికి పోతాను, దేశంలో ప్రధానమంత్రి అవుతాను అని చెప్పి ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో అవన్నిటిని చూస్తే ఇవాళ నిజంగా కూడా ప్రజలు ఇక్కడ చాలా అంటే టీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద నమ్మకం ప్రజలకు పోయింది. అదేవిధంగా ఇవాళ క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేసే విధానాన్ని కూడా పబ్లిక్ చూస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం చేసి కష్టపడి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకులకి వాళ్ళందరికీ కూడా టికెట్లన్నీ కూడా ఇవ్వకుండా ఇండస్ట్రియలిస్ట్ తోటి, అంటే నాకు తెలిసింది ప్రజల ద్వారా ఏంటంటే అన్నిటికంటే గొప్పగా నా సీటే వాడినట, నా సీట్కే ఎక్కువ పైసలు వచ్చినాయంట, 200 కోట్లు వచ్చాయంట నా సీటు. ఇంకో దానికి చేవేలకు 150 కోట్లు వచ్చాయంట, ఇంకో దానికి 100 కోట్లు వచ్చాయంట. అంటే నా సీటు ప్రజలు మెచ్చిన నా సీటుకు, ప్రజలు ఆదరించిన నా సీటుకు ఇంత పలుకు ఎప్పుడు రేట్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు పెరుగుతుంది రేటు? దాని డిమాండ్ ఉన్నప్పుడు. కాబట్టి నా సీటుకు డిమాండ్ ఉండి ఇంత పలికినందుకు దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారు 16 మహబూబ్నగర్ కూడా 3 లక్షల మెజారిటీతో గెలుస్తుందని సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ వేదికగా జరిగిన సభలో చెప్పారు. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పరిస్థితి? కారు సారు 16 అనేది స్లోగను ఇంతకుముందు చాలా బాగా అనిపించేది, చాలా మంచిగా అనిపించేది. కానీ ఇవాళ ప్రజలకి ఎప్పుడైతే నిజంగా వాళ్ళకు వాస్తవాలు తెలిసినప్పుడు ఈ మెజార్టీలు మాత్రం 100% రావని చెప్పి నేను చాలా గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి ఏదైతే ప్రజలందరినీ కూడా ఆసరా పెన్షన్లో కానీ లేకపోతే రైతు బంధు దాంట్లో ఇచ్చిన దాంట్లో, రైతు బంధు దాంట్లో కూడా ఇవాళ చాలా ప్రజలు చాలా బాధగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో 2వ విడత వస్తుంది అని చెప్పి లైన్లో ఉన్నప్పుడు మెసేజ్లు వచ్చినాయట, మీ అకౌంట్లో పైసలు పడ్డాయని చెప్పి. తర్వాత వాళ్ళు ఉత్సాహంగా పోయి కారుకు ఓటు వేసిన తర్వాత పోయి అకౌంట్లో చూసుకుంటే పైసలు లేవు. అంటే ఈ రకంగా కూడా మభ్య పెడుతుందా టీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకందరికీ కూడా ఇవాళ అర్థమైంది. అంతేకాకుండా ఇంటింటికి నేను నల్లా ఇస్తేనే మంచినీళ్ళు మీకు తాపితేనే ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పటిదాకా ఇంటింటికి ఏ ఊర్లో కూడా ఏడ కూడా ఇప్పటిదాకా నీళ్ళు లేవు. ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా అందరు కూడా మాకు రాలేదు నీళ్ళు అని అంటున్నారు. ఆనాడు చలో అడ్వాన్స్ ఎలక్షన్స్ పోయినావు, అప్పటిదాకా టైం ఇస్తామేమో అనుకున్నాం. కానీ మళ్ళీ 2 ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా నీవు నీళ్ళు ఇవ్వనప్పుడు ప్రజలు నేను ఏ విధంగా నమ్ముతారని చెప్పి తెలియజేస్తున్నాను. కేసీఆర్ కిట్టు అందరికి ఇస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 1,00,000 కిట్లకు ఆర్డర్ ఇస్తుండే ఇంతకుముందు. ఇప్పుడు మీరు తెలుసుకోండి 10,000 కిట్లకు మాత్రమే ఆర్డర్ పోతున్నది. అంటే అన్నీ ఏ విధంగా తగ్గుతా పోతున్నాయి, ఏ విధంగా అన్నిటిని కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా బూటకాలని చెప్పి ఏ విధంగా తేలుతున్నది అనేది మీరే మీ కళ్ళ ఎదురుగా చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ప్రగతి ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ నేను 16 సీట్లు తీసుకుపోయి 16 సీట్లతోటి నేను ప్రైమ్ మినిస్టర్ అయితే అసలు నీతోటి ఉన్నది ఎవరా? నాకు ఒక మాట చెప్పు. నీతోటి ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ ప్రచారానికి రావాలి కదా. అదే మమతా బెనర్జీ ఆంధ్రాకు పోతుంది, అదే ఫారూక్ అబ్దుల్లా ఆంధ్రాకు పోతాడు, అదే దేవాగౌడ అక్కడ పోతాడు. మళ్ళీ ఎవరితోటి కలిసి ఫ్రంట్ చేద్దాం అనుకుంటున్నాం? దీన్ని ఎవరితోటి ఉంటారు? వాళ్ళు ఉన్న వాళ్ళంతా అక్కడ పోయి ప్రచారాలు చేస్తుంటే మళ్ళీ నీతోటి టచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంటికి రావాలి కదా. వాళ్ళు కూడా వచ్చి చూపించాలి కదా, భయ్ ఏ మేరా భాయి ఇస్కే సాత్ హం భీ రహేంగే అని చెప్పి ఒకరన్నా అనాలి కదా. నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ వేదికగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించి జాతీయ హోదా కల్పిస్తాం, నిధులు ఇస్తాం, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ విస్మరించారని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు మహబూబ్నగర్ వేదికగా. దీని నుంచి మీ సమాధానం? దీనికి మొట్టమొదటిగా మీకు తెలియదా ఏ విధంగా అన్ని క్లియరెన్సెస్ వస్తే మీకు జాతీయ హోదా వస్తుందని? జాతీయ హోదా ప్రతి రాష్ట్రానికి ఒక్కటి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒకటి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మొన్న పోలవరంకు వాళ్ళకి ఇచ్చినట్టు తెలంగాణకు ఒకటి ఇస్తారు.
కానీ నీవు దానికి ఉన్న రకంగా నామ్స్ అయితే కంప్లీట్ చేయి. డూ యూ హ్యావ్ అలాటెడ్ వాటర్ ఫర్ ద ప్రాజెక్ట్? వాటర్ నీకు ఏదైతే అఫీషియల్గా అలాట్మెంట్ ఉన్నదా, ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ ఉన్నదా, ఎన్జిటి క్లియరెన్స్ నువ్వు తీసుకున్నావా? ఇవన్నిటిని కూడా నీవు ఇంకా పూర్తి చేయకుండా లెటర్లు రాయడం కాదు. మీరు లెటర్లు మస్తుగా రాస్తావు నువ్వు, కానీ నీ నామ్స్ ఏంది? నువ్వు ఆ రోజు ఆ లెటర్లో ఏం రాసావు? లెటర్ ఏమని రాసావు అంటే నేను నా సొంత నిధులతోటి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానని చెప్పి రాసినావా లేదా చూసుకోదు మొదలు దాంట్లో. ఆసరా పెన్షన్ల విషయంలో కూడా సింహభాగం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఇందులో ఏమాత్రం లేదు, నిమిత్తమైన పాత్ర అని. కేంద్రము మొత్తం 29 రాష్ట్రాలను చూసుకోవాలి. వాళ్ళు ఏదైతే పథకాన్ని వాళ్ళు పాస్ చేస్తారో ఆ పథకానికి 29 రాష్ట్రాలకి ఏ అమౌంట్ ఇస్తారో అదే అమౌంట్ ఈ రాష్ట్రాలకు కూడా ఇస్తారు. నీవు ఇవాళ 1,82,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మళ్ళా 1,82,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ అప్పు పైసలతో ఏదైతున్నదో పప్పుకూడు తిన్నట్లు నీవు ఇవాళ ఓట్ల కోసం ఖాళీ ఆసరా ఓటర్లు అయితే నీకు నెలకు సరిగా పెన్షన్లు ఇస్తావు కాబట్టి వాళ్ళని ఓటుగా మార్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఇస్తావు. రైతు బంధు స్కీమ్ కింద ఆడ రైతులకి ఆదుకుంటున్న వాళ్ళకి 2,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే నువ్వు వాళ్ళకి 5,000 ఇస్తావు. ఇవన్నీ మభ్య పెడుతున్నది. నీ దగ్గర ఒకవేళ నీవు అప్పు తీసుకోకుండా నీ దగ్గర ఎక్సెస్ ఉంటే నువ్వు చూపి, కానీ నువ్వు ఒక దగ్గర నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటావు, కార్పొరేషన్స్ నుంచి అప్పు తీసుకుంటావు, వాళ్ళ నుంచి అప్పు తీసుకుంటావు. ఈ అప్పు రేపు ఎవరు కట్టాలి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? రేపు పొద్దున నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత కంప్లీట్ చేస్తున్నావు, ఒక పెద్ద హ్యూజ్ వైట్ ఎలిఫెంట్ నువ్వు ఆడ తయారు చేస్తున్నావు. దానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ లిఫ్ట్ ఇరిగేషన్కు నీకు ఎన్ని మెగావాట్ల కరెంట్ రావాలి? ఆ అన్ని మెగావాట్ల కరెంట్ బిల్లు ఎవడు కడతాను? ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ బిల్లు? నీ ఒక దిక్కేమో 24 hours కరెంటు ఫ్రీ అంటావు, రైతులకు అన్నిటి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తా అంటావు, లేవి నేను కలెక్ట్ చేయను అంటావు. మళ్ళీ ఇవన్నిటిని ఇన్కమ్ మీద ఎవరి మీద భారం పెడుతున్నావు? ఓట్ల కోసం రాజకీయాలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలో చాలా జరిగినాయి, కానీ మోడీ ప్రభుత్వం ఏం చేసినామని సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ గురించి అవి ఓట్ల కోసం వాళ్ళు వాడుకుంటున్నారని చెప్తున్నారు. అది ఒక టెర్రరిస్ట్ మాట్లాడాల్సిన మాటలు, ఒక దేశభక్తి ఉన్నవాడు మాట్లాడాల్సిన మాట కాదు. ప్రపంచ యాత్ర అందరూ కూడా ఇవాళ అన్నది మోదీ గారు కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కానీ వాళ్ళు చెప్పలే ఏమని మేము సర్జికల్ స్ట్రైక్ చేసినామని. ఆర్మీ చెప్పింది. ఆర్మీ జనరల్ హ్యాస్ సెడ్ దట్ మేము పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి నాకు? అవును మా దగ్గర ఇంతమంది చచ్చిపోయారు, 350 మంది చచ్చిపోయారు అని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నట్టే కదా. ఆ టెర్రరిస్ట్ క్యాంప్ లేవని ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మనందరినీ బుకాయిస్తున్నారు. దానికి వాళ్ళు ఎట్లా ఇది చేసుకుంటారు? కానీ ఆడ జరిగిన సెల్ ఫోన్లు ఏవైతే దొరికినాయో, ఇన్ని 350 సెల్ ఫోన్లు ఆ గ్రౌండ్ మీద దొరికినాయి, దానికి నిదర్శనం కాదా ఆడ మనుషులు ఆడ ఉన్నారని చెప్పి. కాబట్టి ఆ టెర్రరిస్ట్ క్యాంపును కొట్టింది, సర్జికల్ స్ట్రైక్ అయ్యింది కాంది అనేది అది దేశము, ఇవాళ అందరూ జవాన్లు, ప్రతి ఒక్క ప్రజలు అందరు కూడా చెప్తుంటే కేసీఆర్ గారు ఒక్కరు మాత్రం ఉగ్రవాదుల మాట మాట్లాడుతున్నాడు. ఫైనల్గా బీజేపీలో మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు రావని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. అయితే మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి పొజిషన్ ఏ విధంగా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మొదటి నుంచి సంఘర్ష చేసే అలవాటు మాకు. మేమేదో ఇట్లా సీట్ల కోసం ఇట్లా ఆశపడి లేకపోతే అదైతాం ఇదైతాం ప్రధానమంత్రులు అవుతాం అని డబ్బాలు కొట్టుకున్న మనుషులం కాదు. మా సంఘర్ష మేము చేస్తాం. ప్రజల మీద మాకు నమ్మకం ఉన్నది. ప్రజలు ఏ విధంగా ఓటింగ్ చేస్తారనేది కూడా మీరు చూస్తారు. చూసిన తర్వాత తప్పకుండా మాకు లాభం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. చాలా హ్యాపీగా నన్ను అందరూ బీజేపీలో ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవాళకి కూడా నేను సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్నే. ఇంకా నేను నా పోస్టింగ్ అయిపోలేదు. నన్ను ఎక్కడ పోయినా కానీ ఎంపీ గారు అని చెప్పి మర్యాద పిలుస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పుడైనా తెలుసు, జితేందర్ రెడ్డిని ఇట్లా కిందికి వస్తే ఒక బంతిలాగా పైకి లేస్తాడు. సో నా ఫ్యూచర్ దానికోసం నాకు ఎప్పుడూ బాధ లేదు. నా ప్రజలే నా ఫ్యూచర్. నన్ను మెచ్చి నచ్చి చేసిన వాళ్ళు నన్ను ఎప్పటికైనా కానీ పైననే కూర్చోబెడతారు, కానీ కింద కూర్చునే అలవాటు నాకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అందరికీ చెప్తూనే ఉంటాను, झुक के खड़ा रहना सीखा मैं, अब झुकने की शौक मुझे नहीं है. थैंक यू सर. तो
తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన లేదని చెప్తున్నారు. దీంతోపాటు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ధీమాతో ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.